హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకి ఈ వీడియోలో ఏంటంటే, మనకి ఏపీడీఎస్సీ జరుగుతుంది కదండీ! సిక్స్త్ నుంచి స్టార్ట్ అయ్యాయి కదా ఎగ్జామ్స్. ఆ ఎగ్జామ్స్‌లో ఈరోజు ఎయిత్ రోజు జరిగిన మార్నింగ్ సెషన్, ఆఫ్టర్‌నూన్ సెషన్, కొన్ని సిక్స్త్ రోజు జరిగిన బిట్స్ ఇవన్నీ ఈ వీడియోలో అయితే చూద్దాము. జీకే కరెంట్ అఫైర్స్ నుంచి ఎలాంటి బిట్స్ అడుగుతున్నారు, సైకాలజీ నుంచి ఎలాంటి బిట్స్ అడుగుతున్నారు అనే దాని గురించి అయితే చూద్దామండి. దీన్ని బట్టి మీరు నెక్స్ట్ మీకు ఏ సెషన్ ఉందో దీన్ని చూసి, ఏ టాపిక్స్ వచ్చాయో ఆ టాపిక్స్ మీద మీరు కొంచెమైతే ఫోకస్ చేసి, మీరు ప్రాక్టీస్ చేసుకుంటారనే ఉద్దేశంతోటే నాకు తెలిసింది కాబట్టి అది మీకు వివరిద్దామని ఈ వీడియోలో మీ ముందుకైతే వస్తున్నానండి. ఇప్పుడు చూడండి, మనకి జీకే కరెంట్ అఫైర్స్‌లోని ఎక్కువ భాగము మనకి స్టాండర్డ్ జీకే నుంచే బిట్స్ అయితే వస్తున్నాయని చెప్పడం జరుగుతుంది పిల్లలు. అందుకని మీరు స్టాండర్డ్ జీకే మీద ఎక్కువ ఫోకస్ అయితే చేయండి. కరెంట్ అఫైర్స్ నార్మల్‌గానే వస్తున్నాయంటున్నారు. కరెంట్ అఫైర్స్ కూడా రీసెంట్‌గా మనకి జరిగినవి జాన్వరి నుంచి ఇప్పుడు ప్రెజెంట్ మే వరకు జరిగినవి కరెంట్ అఫైర్స్ అయితే చూసుకోండి. ఎందుకంటే ఈ జాన్వరి టు మే వరకున్న బిట్స్ అయితేనే ఎక్కువగా వస్తున్నాయంట. అది అది కూడా మీరొకటైతే గమనించండి. ఎందుకంటే మనకి జీకే కరెంట్ అఫైర్స్ నుంచి 20 బిట్స్ అయితే మనకొస్తాయి. ఆ 20 బిట్స్ మీరు జీకే నుంచి ఎక్కువగా అయితే వస్తున్నాయని అంటున్నారు. ఒక 10 బిట్స్ దాకా జీకే నుంచి వస్తున్నాయి అని అంటున్నారు. ఇంక కరెంట్ అఫైర్స్ అయితే మామూలుగానే మనకిప్పుడు ఒలింపిక్స్ జరిగాయి కదా! ఒలింపిక్స్, మన పద్మ అవార్డ్స్, వాటి గురించి ఎక్కువగా అడుగుతున్నారు అనైతే చెప్తున్నారు. సిక్స్త్ రోజు జరిగింది, సెవెంత్ రోజు జరిగిన, ఎయిత్ రోజులో కూడా మెయిన్ అవే అయితే ఉన్నాయంటున్నారు. స్పోర్ట్స్ నుంచయితే ఎక్కువ బిట్స్ అయితే వస్తున్నాయంట. మీరది గమనించి స్పోర్ట్స్‌ని కూడా మీరైతే బాగా చూసుకోండి. ఇప్పుడైతే చూద్దామండి ఈరోజు వచ్చిన బిట్స్ ఏంటనేది. అటార్నీ జనరల్‌ను ఎవరు నియమిస్తారు అని ఇది జీకే క్వెషన్ అండి. రాష్ట్రపతి అయితే నియమించడం అయితే జరుగుతుంది. కార్ల్సన్‌తో చెస్ ఆడిన వారి సంఖ్య అనైతే ఇవ్వడం అయితే జరిగింది. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. హరిప్రసాద్ చౌరాసియా ఎందులో ప్రసిద్ధి చెందాడు అనంటే వేణువు దాంట్లో ఈయన ప్రసిద్ధి చెందిన వ్యక్తి. 2024 పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు వచ్చిన పతాకాలు ఎన్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. 29 పతాకాలైతే రావడం అయితే జరిగిందంట. ఇక్కడ మై వాక్ ఫర్ ఫ్రీడమ్ రచయిత ఎవరు అని అయితే అడిగారు. మీకు తెలిస్తే గిన కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తేదీ ఏంటి? జూలై 1, 2017లో అయితే రావడం అయితే జరిగింది. ప్లస్ క్రింది వారిలో భారతరత్న లభించని వారెవరు అని అడిగారు. ఇప్పుడు కాదు, సరియైనది, సరికానిది, వరుస క్రమము, ఈటిలో ఏది నిజము అనేటివైతే బిట్లయితే వస్తున్నాయంట. అలాంటి బిట్స్ ఎక్కువగా వస్తున్నాయనైతే చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు మనకి టీజీటీ జరుగుతున్నాయి. ఈ టీజీటీ పేపర్ కూడా మనకి సబ్జెక్ట్ పేపర్ అనేది ఇంగ్లీష్‌లో అయితే వస్తుందని చెప్తున్నారండి. రేపు సోషల్ రాసేవాళ్ళు కూడా మీరు చాలామంది అయితే నన్నడిగారు. పేపరు ఏ విధంగా సోషల్ సబ్జెక్ట్ పేపరే టీజీటీ, పీజీటీ తెలుగులో వస్తదా? ఇంగ్లీష్‌లో వస్తదా? అని. ఇంగ్లీష్‌లో అయితే వచ్చింది అని చెప్పి చాలామందయితే ఇంగ్లీష్‌లో వస్తుందని చెప్పారు. మీకు మాక్సిమం అయితే టీజీటీ, పీజీటీ సిలబస్ ఇంగ్లీష్‌లోనే వస్తదండి పేపరు. మీరు కూడా అదైతే ఒకసారి గమనించండి. జీఎస్టీ అమల్లోకొచ్చిన తేదీ చెప్పాను. కింది వారిలో భారతరత్న లభించని వారు ఎవరు అని అడిగారు. ఇక్కడ చూడండి, లభించని వారు అని అడిగారు. భారతరత్నాలు గురించి మీరైతే బాగా చూసుకోండి. పద్మ అవార్డుల గురించి, పద్మ విభూషణ్, వీటి గురించి, జలియన్ వాలా బాగ్ గురించి కూడా అడిగారు. ఇది జీకే క్వెషన్ మీద. ప్లస్ భారతదేశంలో ప్రధానమంత్రుల వరుస క్రమం అయితే అడిగారంట. మనకి మొట్టమొదటి ప్రధానమంత్రి దగ్గర నుంచి ఇప్పుడు ప్రెజెంట్‌గున్న ప్రధానమంత్రుల వరుస క్రమం అయితే మీరు చూసుకోండి. దినోత్సవాల గురించి కూడా ఒక బిట్ అయితే వచ్చిందంట. పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరిగిందనేదైతే అడిగారు. ప్లస్ సూపర్ కంప్యూటర్‌కు సంబంధించిన ప్రశ్న అయితే ఒకటి అడిగారంట. ఇంతకుముందు కూడా కంప్యూటర్ గురించి కూడా అయితే ఒక బిట్ అయితే ఇప్పుడు జరిగిన సెషన్‌లో అయితే వస్తుందండి బిట్టు. యుద్ధ విన్యాసాల గురించి కూడా అడుగుతున్నారు. జలాంతర్గాముల గురించి కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మనకి జలాంతర్గాముల గురించి కూడా అడిగారంట. మనకి సిక్స్త్ రోజు కూడా మనకి అంతరిక్షానికి సంబంధించి ఏమిచ్చారంటే మెయిన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో
మనకి సునీత విలియమ్స్ అంతరిక్షం నుంచి మనకి భూమి మీదకొచ్చింది కండి. ఏ రోజొచ్చింది అనేదైతే క్వెషన్ అయితే అడిగారంట. ఇక్కడ కొన్ని సైకాలజీ బిట్స్ చూడండి. బాలల హక్కుల గురించైతే ఒక బిట్ ఇచ్చారని చెప్పడం జరిగింది. ఎన్‌సీఎఫ్ 2005 కూడా నుంచి ఒకటైతే వచ్చిందంట. ఆర్‌టీఈ నుంచి కూడా 2009 దీని నుంచి కూడా అయితే ఒక బిట్ అయితే వచ్చిందంట. ఎన్‌ఈపీ 2020 కూడా ఉంది కదండీ! దాని నుంచి కూడా అయితే ఒకటైతే వచ్చిందంట. నిర్వచనాల నుంచి కూడా ఒక బిట్ అయితే రావడం అయితే జరిగిందన్నారు. హెర్బర్ట్ సోపానాలు సిక్స్త్ రోజు కూడా హెర్బర్ట్ సోపానాల నుంచి అయితే ఒక బిట్ వచ్చాదంట. కుట్టకం అనే పద్ధతి అనేదే ఇది నాకు కూడా తెలీదండి. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఆర్మీ శిక్షణా సంస్థల గురించి కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి అనేదైతే అడిగారంట. ప్రపంచంలో అత్యంత వేడిగల ప్రాంతం ఏంటి అని అడిగారు. ఇంకోటి పరమవీర చక్ర అవార్డు పొందిన తొలి వ్యక్తి. మనకు తొలి వ్యక్తుల గురించి కూడా అడుగుతున్నారండి. ఇప్పుడు మొన్న సిక్స్త్ రోజు మనకి జరిగినప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎప్పుడు ఎన్నుకోవడం అయితే ఏ రోజు ప్రమాణ స్వీకారం చేశారు అనేది కూడా మనకి డేట్ అడిగారు. ఇట్లాగా తొలి వ్యక్తులు, ప్రెజెంట్ ఉన్న వ్యక్తుల గురించి మీరైతే చూసుకోండి. ఎందుకంటే మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు? మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు? ఇట్లాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మొట్టమొదట ఆయన ఎవరు? ప్రస్తుతం మనకెవరున్నారు? ఇప్పుడు అటార్నీ జనరల్ అడిగారు. కాగ్ గురించి అడగొచ్చు. మానవ హక్కుల కమిషన్ల గురించి. కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు? దాంట్లో ఎంతమంది సభ్యులుంటారు? ఇట్లాంటి బిట్లయితే ఎక్కువగా ఇస్తున్నారు. మనకి G20 సమావేశము, శిఖరాగ్ర సమావేశము ఎక్కడ జరగనుంది? ఇప్పుడు జరిగింది 20ది ఎక్కడ జరుగుతుంది? 21 ఎక్కడ జరగబోతుంది? లాస్ట్ 19ది ఎక్కడ జరుగుతది అనేది ఇవైతే చూసుకోండి. బ్రిక్స్ కూటమి గురించి కూడా అయితే బిట్లయితే వస్తున్నాయి. ఇవైతే మీరు జీకే కరెంట్ అఫైర్స్‌కైతే ఈ రోజైతే ఎయిత్ రోజైతే ఇలా ఈ బిట్లయితే వచ్చాయండి. ఈ పరమవీర చక్ర అవార్డు పొందిన తొలి వ్యక్తి ఎవరంటే మేజర్ సోమనాథ్ అనైతే సరైన సమాధానము. ఇంకా రైస్ బౌల్ ఆఫ్ కంట్రీ ఏంటి? అడవులు, ఖండాలు, ఎడారులు ఎక్కడెక్కడ ఉన్నాయి జతపరచమనైతే కూడా అడిగారంట. అది కూడా మీరైతే ఒకసారైతే చూసుకోండి. ఇంకా చూడండి, మీకేమన్నా బిట్స్ తెలిస్తే మీరేమన్నా ఈ వీడియో చూసి ఈరోజు ఒకేళ టీజీటీ మీరు బయాలజీ రాసినట్టుంటే మీకేమన్నా బిట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే అయితే లైక్ అయితే చేయండి. నేను ప్రతిరోజు అయితే వీడియో పెడతానండి. నాకు తెలిసిన సమాచారాన్ని అయితే మీకు అందించడానికైతే ట్రై చేస్తాను. నాకేమన్నా వీడియో ఇప్పుడు చాలామంది చెప్తున్నారండి, మన సిలబస్‌లో ఏవైతే ఉన్నాయో ఆ సిలబస్ నుంచే మనకైతే బిట్స్ అయితే వస్తున్నాయని రాసిన వాళ్ళైతే చెప్పారు. అందుకనే మీరు సిలబస్‌లో ఏ టాపిక్స్ ఉన్నాయో మీరు ఫస్ట్ అయితే సిలబస్‌లో టాపిక్స్ అయితే చూసుకోండి. మీకు సిలబస్ కావాలి అనంటే మా ఛానల్‌లో నేనైతే సైకాలజీ, పీఏఈ, సోషల్, ఆహ్, టీజీటీ, పీజీటీవీ ప్లస్ స్కూల్ అసిస్టెంట్ సోషలు, తెలుగు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, టీజీటీ, పీజీటీ తెలుగు, బయో సైన్స్ ఇలాంటివన్నీ అయితే నేను తెలుగులో ట్రాన్స్‌లేషన్ చేసి పీడీఎఫ్ అవైతే పెట్టడం అయితే జరిగిందండి. ప్లే లిస్ట్‌లో ఉన్నాయి. మీరు ప్లే లిస్ట్‌ని ఓపెన్ చేసుకొని ప్రతి ఒక్కటైతే మీరు చూడండి. ఇవి మెయిన్ ఈ బిట్స్ కూడా మనకి సైకాలజీ బిట్స్ ఇవి రీసెంట్‌గా మనకి టెట్ ఇవి జరిగాయి గదండీ! వాటి నుంచి కూడా ఎక్కువైతే బిట్లయితే వచ్చాయన్నారు. నేను రీసెంట్‌గా టెట్ జరిగిన పేపర్ కూడా నేను వీడియోస్ చేసి అయితే కొన్ని పేపర్స్ అయితే నేను పెట్టడం అయితే జరిగింది. అవి ప్లే లిస్ట్‌లో ఉన్నాయండి. మీరు ప్లే లిస్ట్‌లో చూడండి, లేకపోతే నార్మల్ వీడియోస్ అయినా మీరు ఒకసారి అయితే ఆ బిట్స్ అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. తెలుగు బిట్స్, సైకాలజీ బిట్స్ పెట్టాను నేను. అవైతే మీరు చూడండి. మీరు చూస్తే ఒక అండర్‌స్టాండింగ్ అయితే వస్తది. సిలబస్ మాత్రం మీరు ఒక్కసారి అయితే చూసుకోండి. చూసుకొని దాంట్లో ఉన్న టాపిక్స్‌ని మీరైతే చదవడానికైతే ట్రై చేయండి. ఇంతే అండి. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము. ఇప్పుడు రాయబోయే వాళ్ళ డీఎస్సీ రాసే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. టైం వేస్ట్ చేసుకోకుండా బాగా చదవండి. టెన్షన్ పెట్టుకోకండి. మీరు చదివినవి రివిజన్ అయితే చేసుకొని ఎక్కువగా బిట్స్ అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. మనం చదవడం వేరు, బిట్స్ ప్రాక్టీస్ చేయడం ఒక ఎత్తండి. బిట్స్ ప్రాక్టీస్ చేస్తే ఏమైతదంటే మన ప్రిపరేషన్ ఎంతవరకు ఉందనేది మనకి ఒక అనాలిసిస్ అయితే వస్తది.
అంతే అండి. మళ్ళీ నెక్స్ట్ ఏమన్నా నాకు బిట్స్ వస్తే గిన మీకైతే కంపల్సరీగా అయితే పోస్ట్ అయితే చేస్తానండి. మా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ అండి. లైక్ అయితే చేయండి. చూస్తున్నారు గానీ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయట్లేదండి. ప్లీజ్ లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.